Now we're going to learn సింగిల్ లింక్ లిస్ట్. అగైన్ లింక్ లిస్ట్ అంటే ఏంటి మొత్తం అంతా కూడా క్లియర్గా చెప్పాను. సో సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, అగైన్ డెఫినేషన్ ఇదంతా ఏం చెప్పను, జస్ట్ సింపుల్గా డయాగ్రామేటిక్గా చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో సింపుల్ 10 20 30 40. అగైన్ లాస్ట్ నోట్ ఎప్పుడు కూడా నెక్స్ట్ పార్ట్లో నల్ ఉంటుంది. అగైన్ గివింగ్ అడ్రసెస్. సో నేను జస్ట్ ర్యాండమ్గా ఇస్తున్నాను అడ్రసెస్, యూ కెన్ గివ్ ఎనీథింగ్ యూ వాంట్. సో గుర్తుపెట్టుకోండి, సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఇట్ ట్రావెల్స్ ఇన్ ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్, ఓన్లీ సింగిల్ డైరెక్షన్. వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఏంటంటే ఇట్ ట్రావెల్స్ ఓన్లీ ఇన్ సింగిల్ డైరెక్షన్, ఫార్వర్డ్ డైరెక్షన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింగిల్ లింక్ లిస్ట్. అగైన్ డెఫినేషన్ మీరు ఏదైనా నేర్చుకోండి. మెయిన్ ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్ ఏంటంటే ఇట్ ట్రావెల్స్ ఓన్లీ ఇన్ సింగిల్ డైరెక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు ఏంటి, దీంట్లో కొన్ని మెయిన్ ఆపరేషన్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. ఈ ఆపరేషన్స్ అసలు ఏంటి, ఇవే మనకి మెయిన్ హెల్ప్ అయ్యేది. ఈ ఒక్క ఆపరేషన్స్ నేర్చుకుంటే డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ ఇవన్నీ కూడా ఈజీ. సో జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. సో బేసిక్ ఆపరేషన్స్ ఏంటంటే బేసిక్ ఆపరేషన్స్. సో మెయిన్ థింగ్ ఫస్ట్ క్రియేషన్, అంటే ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేస్తాం. సో ఈ నోడ్ని ఎలా క్రియేట్ చేస్తాం, దానికి మెమొరీ ఎలా క్రియేట్ చేస్తాం. ఫస్ట్ క్రియేషన్, దెన్ డిస్ప్లే ఆర్ ట్రావర్సల్. సో డిస్ప్లే ఆర్ ట్రావర్సల్ అంటే ఏంటంటే ప్రతి నోడ్ విజిట్ చేసి అందులో ఉన్న డేటా పార్ట్ని ప్రింట్ చేస్తాం. సో దీనికి చెప్పండి ఏమవుద్ది, 10 20 30. సో అలా ప్రింట్ అవుతుంది, ఓకేనా. డిస్ప్లే ఆర్ ట్రావర్సల్ అంటే దాని అర్థం అది. అగైన్ నెక్స్ట్ వన్ ఇన్సెర్షన్. ఇవే వెరీ ఇంపార్టెంట్. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ప్రతి లింక్ లిస్ట్కి కామన్ అండి, అంటే సింగిల్ లింక్ లిస్ట్కి, డబుల్ లింక్ లిస్ట్కి, ప్రతి దానికి కూడా ఇవన్నీ కామన్, ఓకేనా. జాగ్రత్తగా వినండి. ఇన్సెర్షన్ ఏంటంటే ఇన్సెర్షన్ ఎట్ బిగినింగ్. సో నేను అంత క్లియర్గా రాయట్లేదు, జస్ట్ రఫ్గా రాస్తున్నాను. అగైన్ మీకు వీడియో చూసినప్పుడు అర్థం అవుతుందని. ఇన్సెర్ట్ ఎట్ ఎండింగ్ అంటే ఇక్కడ ఒక నోడ్ ఇన్సెర్ట్ చేయాలన్నా, ఇక్కడ ఒక నోడ్ ఎండింగ్లో ఒక నోడ్ ఇన్సెర్ట్ చేయాలన్నా. ఇన్సెర్ట్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా మీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేస్తాయి, ఇవన్నీ మీరు చేస్తే, ఓకేనా. అగైన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డిలీషన్ ఆపరేషన్. సో డిలీషన్ ఆపరేషన్స్ అంటే అగైన్ ఇందులో కూడా ఒక నోడ్ డిలీట్ చేయాలంటే ఫ్రమ్ బిగినింగ్, ఫ్రమ్ ఎండ్ పార్ట్. సో ఈ నోడ్ని ఎండ్లో నోడ్ డిలీట్ చేయాలన్నా, సో ఫ్రమ్ స్పెసిఫిక్ పొజిషన్, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ అండి. సో ప్రతి నోడ్కి, అంటే ప్రతి లింక్ లిస్ట్కి కూడా ఇవన్నీ కామన్. సింగిల్ లింక్ లిస్ట్కి, డబుల్ లింక్ లిస్ట్కి, ప్రతి దానికి కూడా క్రియేషన్, ట్రావర్సల్, ఇన్సెర్షన్, లైక్ ఈ 3, డిలీషన్ కూడా ఈ 3. అండ్ ఫిఫ్త్ వన్ సర్చింగ్ అండ్ ఎలిమెంట్. సో ఇవి కూడా రివర్స్ ఉంటుంది, బట్ రివర్స్ అంటే ఏంటంటే లిస్ట్ని రివర్స్ చేస్తాం అంతే. అగైన్ ఇదంతా కూడా అదే. ఇవి బేసిక్ ఆపరేషన్స్ అండి, వెరీ వెరీ బేసిక్ ఆపరేషన్స్. నా ఒక నోడ్ తీసుకుని అలా ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ డయాగ్రమాటిక్గా నేర్చుకుందాం, తర్వాత కోడ్లోకి వెళ్దాం. కోడ్ చాలా అంటే చాలా ఈజీ, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ నేను ఎక్కడన్నా బై మిస్టేక్ అయినా తప్పు చెప్పినా కూడా అగైన్ కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో చాలా వరకు డబుల్ క్రాస్ చెక్ చేసుకుని చెప్తున్నాను, బట్ ఇన్ కేస్. సో ఫస్ట్ ఈ ఆపరేషన్స్ చూడొచ్చు. ఈ ఆపరేషన్స్ చూసే ముందు ఒక లింక్ లిస్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకుని ప్రతి దానికి కూడా చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇందాక ఏం చెప్పాం, ఒక నోడ్ని క్రియేట్ చేయాలంటే వాట్ వీఆర్ యూజింగ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ నోడ్, ఓకే. ఇది ఒక నోడ్. ఈ నోడ్ క్రియేట్ చేయాలంటే ఏం వాడుతున్నాం, స్ట్రక్ట్ నోడ్ వాడి అగైన్ వీఆర్ డిక్లేరింగ్ ఇంట్ డేటా స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్. సో దీని అర్థం ఏంటంటే ఇలా ఒక నోడ్ని క్రియేట్ చేసాం అంతే, ఒక నోడ్ని క్రియేట్ చేసాం, దీంట్లో ఎలాంటి మెమరీ కానీ ఏది అలొకేట్ చేయలేదు. దీని అర్థం వీఆర్ జస్ట్ క్రియేటింగ్ ఏ నోడ్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు ఏం చేస్తాం, ఒక నోడ్ని క్రియేట్ చేస్తాం. అది ఎలాగో చెప్తాను చూడండి. సో ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ అని ఉంది కదా, మీకు టైప్ డెఫ్ అంటే ఒక అర్థం తెలిసే ఉంటుంది. టైప్ డెఫ్ అంటే ఏంటి, ప్రతిసారి స్ట్రక్ట్ నోడ్ రాయకుండా టైప్ డెఫ్కి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. సో అది ఎందుకు ఇవ్వాలి సార్, అది ఇంపార్టెంట్ ఏం కాదండి. కాకపోతే ప్రతిసారి ఒక నోడ్ని డిఫైన్ చేసే ముందు స్ట్రక్ట్ నోడ్ అని రాసే బదులు సింపుల్గా దీనికి ఒక నేమ్ ఇచ్చుకుంటే, ఆ నేమ్ వల్ల ఏంటంటే ఈ స్ట్రక్ట్ నోడ్ రాయకుండా సింపుల్గా ఆ నేమ్ రాసుకుంటే సరిపోద్ది. సో దానికి ఇక్కడ నేను టైప్ డెఫ్ అని ఇస్తున్నానండి. ఏమని ఇస్తున్నాను, టైప్ డెఫ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న దానికి ఒక కొత్త నేమ్ ఇవ్వడం. టైప్ డెఫ్ స్ట్రక్ట్ నోడ్. సో ఈ దానికి నేను ఒక న్యూ నేమ్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను, నోడ్ అని ఇస్తున్నానండి. అగైన్ ఎందుకు ఇచ్చారు సార్, ఇది మనకు అవసరం అంటే అవసరం ఏం లేదు, బట్ కోడ్ మనం ఎక్కువ కోడ్స్ రాస్తాం ఉంటే ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం కాబట్టి ప్రతిసారి ఇది రాసే బదులు ఈ ఎన్ఓడి రాస్తే సరిపోద్దండి. దట్ ఈస్ నథింగ్ బట్ టైప్ డెఫ్,
అర్థమైనా, ఇది ఒక కీవర్డ్, ఆల్రెడీ ఉన్న నేమ్కి ఒక న్యూ నేమ్ అయితే ఇస్తాం. క్లియరా? ఇప్పుడు ఏంటి ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఏంటి ఫస్ట్ క్రియేషన్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఇందాక ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ క్రియేషన్ దాని గురించి మాట్లాడుకోవచ్చు. అంటే ఒక నోడ్కి మెమరీ అలొకేట్ చేయాలి, ఫస్ట్ క్రియేషన్ మాట్లాడుకోవచ్చు, తర్వాత అన్నీ చూడవచ్చు. ఫస్ట్ క్రియేషన్కి ఏంటి, స్ట్రక్ట్ నోడ్ స్టార్ క్రియేట్, అంటే దీనికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇది దీని అర్థం ఏంటి, ఇక్కడే రాస్తున్నాను సింపుల్గా. ఈ స్ట్రక్ట్ నోడ్ బదులు నోడ్ అని రాస్తున్నాం కదా, సింపుల్గా ఇక్కడే రాస్తున్నాను. నోడ్ అంటే అర్థం ఏంటండి, స్ట్రక్ట్ నోడ్ అని అర్థం. స్ట్రక్ట్ నోడ్ గుర్తుపెట్టుకోండి. ఇక నేను క్రియేట్, ఈ ఫంక్షన్ ఏంటంటే క్రియేట్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఎందుకు ఫంక్షన్ తీసుకున్నాను అంటే ఒక నోడ్కి మెమరీ అలొకేట్ చేస్తున్నాను. సో నేను సింగిల్ లింక్ లిస్ట్లో చాలా ఆపరేషన్స్ చేస్తాను కాబట్టి ప్రతిసారి కూడా ఒక నోడ్ని నేను కొత్తగా క్రియేట్ చేసుకున్నాను. సో ప్రతిసారి రాసే బదులు ఒక క్రియేట్ అయిన ఫంక్షన్ తీసుకుని దాంట్లో రాస్తే ప్రతిసారి ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పి ఒక క్రియేట్ అయిన ఫంక్షన్ తీసుకున్నాను. ఎందుకు ఇక్కడ పాయింటర్ తీసుకున్నాను అంటే సింగిల్ లింక్ లిస్ట్లో మనం పాయింటర్స్తోనే ఎక్కువ డీల్ చేస్తాం కాబట్టి ఐఎమ్ టేకింగ్ హియర్ పాయింటర్. అర్థమైందా? సో కంగారు పడకండి. క్రియేట్ అనేది ఎందుకు తీసుకున్న ఫంక్షన్ కింద అంటే మనం సింగిల్ లింక్ లిస్ట్లో ఇన్సెషన్కి, డిలీషన్కి, ఇన్సెషన్ ఎట్ ఎండ్, ఇన్సెషన్ ఎట్ బిగినింగ్ ప్రతి దాంట్లో కూడా ఒక కొత్త నోడ్ని యాడ్ చేస్తున్నాం. అర్థమైందా? ఇన్సెషన్ ఎట్ బిగినింగ్, ఇన్సెషన్ ఎట్ ఎండింగ్, ఇన్సెషన్ స్పెసిఫిక్ పొజిషన్. సో ప్రతిసారి కూడా ఒక నోడ్ క్రియేట్ చేయాలి. సో ప్రతిసారి ఇలా రాసే బదులు సింపుల్గా క్రియేట్ అనే దాంట్లో, క్రియేట్ అనే ఫంక్షన్లో ఆ నోడ్ని క్రియేట్ చేసుకుంటే నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫంక్షన్ కాల్ చేసుకుంటే సరిపోద్ది. సో అందుకు స్ట్రక్ట్ నోడ్, ఎందుకంటే స్ట్రక్చర్ కాబట్టి స్ట్రక్ట్ నోడ్కి నోడ్ అని నేమ్ ఇచ్చాను, నోడ్ క్రియేట్ అని ఇచ్చాను. ఎందుకు దీనికి పాయింటర్ అని ఇచ్చాను? వై అగైన్ ఈ సింగిల్ లింక్ లిస్ట్ వీఆర్ డీలింగ్ విత్ పాయింటర్. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ మనం ఇక్కడ పాయింటర్స్లోనే తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇందులో ఏంటంటే ఫస్ట్ ఈ నోడ్ ఇచ్చాను కదా. సో దీని అర్థం ఏంటంటే ఒక నోడ్ క్రియేట్ చేస్తున్నాం, దీనికి ఒక నేమ్ ఇస్తున్నానండి. దీనికి ఒక నేమ్ ఇస్తున్నాం, ఏ నేమ్ అని ఇవ్వచ్చు. అగైన్ ఐఎమ్ గివింగ్ నేమ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్. దీనికి టెంప్ అనే నేమ్ ఇచ్చానండి. అగైన్ టెంప్ అని ఎందుకు ఇచ్చారు సార్? నేమ్ ఇవ్వకపోయినా పర్లేదు, బట్ నేను నేమ్ ఇస్తున్నాను ఎందుకంటే చాలా ఆపరేషన్స్ మీకు చెప్తాను కాబట్టి క్లియర్గా అర్థం అవడం కోసం ఐఎమ్ గివింగ్ నేమ్ టెంప్. సో జాగ్రత్తగా వినండి, మీకు ఫస్ట్ అటెంప్ట్లో అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, అర్థమవుతుంది. సో టెంప్ అనే నేమ్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి మెమరీ అలొకేట్ చేయాలి. మెయిన్ థింగ్, ఒక నోడ్ క్రియేట్ చేసిన ఒక డేటా పార్ట్, అడ్రస్ పార్ట్ ఉంది, ఒక మెమరీని అలొకేట్ చేయాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. దీనికి మెమరీ అలొకేట్ చేయాలంటే టెంప్ ఈక్వల్స్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ తీసుకున్నది. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ మెలాక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఏంటి దీని అర్థం ఏంటి? ఇక్కడ నేను టెంప్ అని తీసుకున్నాను కాబట్టి టెంప్ అని ఇస్తాను, లేకపోతే స్ట్రక్ట్ నోడ్, న్యూ నోడ్, అగైన్ ఏ నేమ్స్ అయినా తీసుకొచ్చాను. ఇక్కడ నేను టెంప్ తీసుకున్నాను, కొన్ని వాటిలో న్యూ నోడ్ అని తీసుకుంటాడు, న్యూ అని తీసుకుంటాడు, మీ ఫ్యాకల్టీ వేరేలా చెప్పుకుంటారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. ఎలా రాసినా పేర్లు మార్చితే ఒకటేనండి. ఇక్కడ పేరు మార్చాను అంతే, అగైన్ ఏది రాసినా కూడా కరెక్టే. అర్థమైందా? ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నేను స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ తీసుకున్నా, డైరెక్ట్ ఇక్కడే తీసుకుని స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ ఈక్వల్స్ టు డైరెక్ట్ ఇక్కడే డిక్లేర్ చేసుకుంటారు. అయ్యాను, అది కూడా కరెక్టే. ఇలాగే రాయాలి, ఇదే చేయాలని రూల్ అయితే ఏమీ లేదు. ఇక్కడ నేను డిక్లేర్ చేసుకున్నాను కాబట్టి అగైన్ ఇక్కడ నేను స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని రాయలేదు. బట్ మీరు ఇనిషియల్గా చూస్తుంటే స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ ఈక్వల్స్ అని చెప్పి ఈ లైన్ అంతా కూడా సింగిల్ లైన్ రాస్తారు. ఈ లైన్ అర్థం ఏంటంటే దీనికి మెమరీని అలొకేట్ చేస్తామండి. వాట్ వి డూయింగ్? మెమరీ అలొకేట్ చేస్తున్నాం. సో మెమరీ అంటే ఏంటి? సో టెంప్లో దీనికి సంథింగ్ ఒక అడ్రస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి 10 ఫర్ సపోజ్, దీనికి ఒక 1000 అడ్రస్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో టెంప్ స్ట్రక్ట్ నోడ్ స్టార్, స్టార్ అంటే ఈ అడ్రస్ పార్ట్కి, మెలాక్ అంటే మెమరీ అలొకేషన్. మెమరీ అలొకేషన్, దీనికి మెమరీ అలొకేట్ చేయాలి. సైజ్ ఆఫ్, సో ఈ నోడ్ సైజ్ని బట్టి దీనికి ఒక మెమరీని అలొకేట్ చేయాలి. డైనమిక్గా యూజర్ రిక్వైర్మెంట్ బట్టి దానికి ఒక మెమరీని అలొకేట్ చేయాలి. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ 10,000 అని తీసుకున్నాను. బేస్డ్ ఆన్ యూజర్ రిక్వైర్మెంట్ మనం మెమరీని దానికి అలొకేట్ చేస్తాం. దీని అర్థం ఏంటి? ఈ లైన్ అర్థం, సో ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ, ఈ లైన్ అర్థం ఏంటి? లైక్ ఈ క్రియేట్ అంటే ఏంటి? ఒక నోడ్ క్రియేట్ చేస్తున్నాం, దీనికి డైనమిక్గా ఒక దీనికి టెంప్ అనే నేమ్ ఇచ్చాము, డైనమిక్గా ఒక మెమరీని అలొకేట్ చేస్తున్నాం సైజ్ బట్టి. సో స్ట్రక్ట్ నోడ్ సైజ్ ఏంటంటే డేటా పార్ట్, అడ్రస్ పార్ట్. సో డేటా పార్ట్ కాబట్టి ఇక్కడ అడ్రస్ పార్ట్కి సెకండ్ 1010 ఒక నోడ్ని క్రియేట్ చేసాం. అగైన్ ఈ అడ్రస్, ఈ డేటా పార్ట్ కాసేపు వదిలేయండి. ఒక నోడ్ క్రియేట్ చేశాను, దానికి మెమరీ అలొకేట్ చేశాను. సో ఫస్ట్ పార్ట్ క్లియరా? క్రియేషన్ అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సెట్ నెట్ బిగిన్, ఇవన్నీ చూడొచ్చు క్లియర్గా. నేను కోడ్ కింద కామెంట్స్లో పెడతాను. సో మ్యాక్సిమం జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, తర్వాత అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు ఇన్సెషన్ ఎందుకు సార్, డిలీషన్ ఎందుకంటే అగైన్ ఇవన్నీ కూడా లాజికల్ థింకింగ్ అండి.
ఈ లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, నోట్స్కి పాయింటర్స్కి మెమరీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా మీ ఇంటర్వ్యూస్ లాంచ్లో చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. సో ప్రతిసారి ఇన్సెర్షన్ ఎట్ ఎండ్, ఇన్సెర్షన్ ఎట్ బిగినింగ్, ఇన్సెర్షన్ స్పెసిఫిక్ పొజిషన్, ఎందుకు సార్ పని లేదా ఆల్రెడీ ఉన్నదని ఎందుకు ఇన్సెర్ట్ చేస్తున్నాం, ఎందుకు డీల్ చేస్తున్నాం అంటే అగైన్ ఇవన్నీ కూడా మీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవడానికి. సో దానికే మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. వన్స్ మీకు ఇది అర్థమైతే డబుల్ లింక్ లిస్ట్, సర్కిల్ లింక్ లిస్ట్ కూడా చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను ప్రతిసారి కూడా ఎగ్జాంపుల్ 10 అని ఇదే తీసుకుంటున్నానండి. ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు అగైన్. ఓకేనా, ఇదే తీసుకోవడానికి రూల్ అయితే ఎక్కడ ఏం లేదు. సో నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 20, 30, 40. ఓకే, ఇది ఒక లిస్ట్. సో ఫస్ట్ కనెక్ట్ చేద్దాం. దీనికి ఒక అడ్రస్, లాస్ట్ నోడ్ కాబట్టి నల్. సో ఇక్కడ దీని అడ్రస్, దీని స్టోరేజ్ ఉంటుంది 2000. ఇవన్నీ కూడా నేను ర్యాండమ్గా వేస్తాను. నేను అడ్రసెస్ వాల్యూస్ కూడా నాకు ఇష్టం వచ్చి వేసుకుంటున్నాను. అగైన్ మీరు ఇక్కడ ఏ వాల్యూస్ అన్నీ వేసుకోవచ్చు. సో దీని అడ్రస్ ఇక్కడ స్టోర్ చేయండి 2000, దీని అడ్రస్ 3000, 4000. దీని అర్థం ఏంటి, ప్రతి నోడ్ కూడా నేను తర్వాత నోడ్కి కనెక్ట్ అయింది దీని అర్థం. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇన్సెర్షన్ ఎట్ బిగిన్ అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఒక నోడ్ని ఇన్సెర్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇందాక మనం ఏం రాసుకున్నామండి, ఒక నోడ్ని ఇన్సెర్ట్ చేయాలంటే దానికి నేమ్ టెంప్ అని ఇచ్చుకున్నాం కదా. సో ఇక్కడ నేను టెంప్ అని ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు స్టార్టింగ్ నోడ్ అంటే ఒక లిస్ట్, ఇది ఈజ్ నథింగ్ బట్ ఏ లింక్ లిస్ట్. ఫస్ట్ నోడ్ ఎప్పుడు కూడా హెడ్ నోడ్ అవుతుందండి. వెరీ ఇంపార్టెంట్. అది ఏ లింక్ లిస్ట్ అయినా ఫస్ట్ నోడ్ ఎప్పుడు గుర్తుపెట్టుకుని హెడ్ అంటారు, లాస్ట్ నోడ్ని టైల్ అంటారు. బట్ టైల్ కాసేపు పక్కన పెట్టండి, ఫస్ట్ నోడ్ ఎప్పుడు కూడా హెడ్ అంటారు. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా, ఇలా టెంప్ అని చెప్పి ఒక నోడ్ తీసుకున్నాం, క్రియేట్ చేసుకున్నాం, ఫంక్షన్ తీసుకుని మెలాక్ అని చెప్పి ఇదంతా తీసుకున్నాం కదా. సో ఇక్కడ టెంప్ అనే నోడ్ ఇక్కడ పెట్టుకున్నాను నేను, టెంప్ అని చెప్పి. దీనికి టెంప్ ఆఫ్ డేటా. సో టెంప్ ఆఫ్ డేటా అంటే ఈ పార్ట్. ఇక్కడ నేను ర్యాండమ్గా వాల్యూ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ర్యాండమ్గా 5 అనే వాల్యూ ఇస్తున్నాను. సో మనకేంటి స్టార్టింగ్ ఇక్కడ మనకి ఎక్కువ అంటే నెక్స్ట్ ఇంకో నోడే లేకపోతే ఇక్కడ మనకి ఇనీషియల్గా ఏముంటుంది, నల్ అని ఉంటుందండి. ఇక్కడ కింద వేస్తున్నాను నేను. ఇనీషియల్గా ఒక నోడ్ తీసుకున్నాను అంటే ఇందులో వాల్యూ తీసుకుంటే ఇక్కడ నల్ అని ఉంటుంది. దీని అర్థం ఏంటి, ఇది ఒక నోడ్. ఈ నోడ్ దేనికి కనెక్ట్ అయ్యి లేదు, దీని తర్వాత ఎలాంటి నోడ్ కనెక్ట్ అయ్యి లేదు, ఇందులో ఇది ఒక్కటే ఉందని అర్థం. ఇప్పుడు ఏంటి, ఈ నోడ్ని దీనికి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఎట్ బిగిన్ అంటే ఇదే కదా ఫస్ట్ పార్ట్. ఇది స్టార్టింగ్లో ఈ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. సో దానికి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ చెక్ చేస్తున్నాను. కండిషన్ ఏంటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్. నల్ అంటే అర్థం ఏంటి, నల్ అంటే ఆ లిస్ట్లో ఎలాంటి నోడ్ లేదు, అంటే ఇక్కడ ఖాళీగా ఉంది, ఎలాంటి నోడ్ లేదు. సో నువ్వు ఈ లిస్ట్ని అంటే ఈ నోడ్ని నువ్వు ఇందులోకి ఇన్సర్ట్ చేస్తున్నావు. సో ఆబ్వియస్గా ఇదే హెడ్ అవుద్ది. అగైన్ దీని పార్ట్ నల్ అవుతుంది. అర్థమవుతుందా, దీని పార్ట్ నల్ అవుతుంది. ఈ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అంటే అర్థం ఏంటంటే ఆ లిస్ట్లో ఎలాంటి నోడ్ లేదు. నువ్వు ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నావో, ఇక్కడ నేను టెంప్ అనే నోడ్ ఇన్సర్ట్ చేస్తున్నాను కదా, అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ సింపుల్గా హెడ్ ఈక్వల్స్ టు టెంప్ అంటే నువ్వు ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నావో ఈ నోడే హెడ్ అయిపోద్ది. ఎందుకంటే ఆ లిస్ట్లో ఎలాంటి నోడ్స్ లేవు కాబట్టి నువ్వు ఇన్సర్ట్ చేసే టెంప్ నోడే హెడ్ అవుద్ది. సో దాని తర్వాత ఏమవుద్ది, హెడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అంటే ఈ నెక్స్ట్ పార్ట్లో ఇంకో నోడ్ ఏది లేదు, ఒక నోడే నువ్వు ఇన్సర్ట్ చేసావు, దాన్నే టెంప్ అనుకున్నావు, అదే హెడ్ అయింది. అదే టెంప్ హెడ్ ఆఫ్ నెక్స్ట్ నల్ అయింది. అంటే దీని అర్థం ఏంటి, ఓన్లీ లిస్ట్లో ఎలాంటివి లేనప్పుడు మాత్రమే హెడ్ ఈక్వల్స్ టు నల్ అయితే హెడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. ఇది బేస్ కండిషన్, అంటే ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. ఒకవేళ ఇది కాని ఎడల అంటే ఎల్స్ పార్ట్కి రండి. ఎల్స్ అంటే ఇదే కదా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎల్స్ అంటే ఏంటి, లైక్ ఒక నిమిషం అండి. ఎల్స్ అంటే ఈ కండిషనే కదా. ఇక్కడ చూడండి హెడ్ ఈక్వల్స్ టు నల్ కాదు, హెడ్కి చాలా అడ్రసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇది దీనికి కనెక్ట్ అయింది, దీనికి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఏంటి, జాగ్రత్తగా చూడండి, కాసేపు కోడ్ పక్కన పెట్టండి. ఈ నోడ్ని దీనికి కనెక్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి చూడండి, దీని అడ్రస్ని ఇందులో స్టోర్ చేశాను. దీని అడ్రస్ని ఇందులో స్టోర్ చేస్తే ఈ నోడ్ కనెక్ట్ అవుతుంది కదా. అర్థమవుతుంది మీకు, దీని అడ్రస్ని ఈ అడ్రస్ని ఇందులో స్టోర్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఇది టెంప్. ఇక్కడ మీరు ఒక మాట చెప్పాలి, టెంప్ ఆఫ్ డేటా. టెంప్ ఆఫ్ డేటా అంటే 5. అర్థమవుతుందా, టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఈ పార్ట్. ఇక్కడ జాగ్రత్తగా ఉంది, ఈ పార్ట్లో ఈ అడ్రస్ని ఈ హెడ్ని ఇందులో స్టోర్ చేస్తే ఈ నోడ్ కనెక్ట్ అవుతుంది కదా. నేను అదే చేస్తున్నాను. టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్ అంటే నథింగ్ బట్ 1000. అప్పుడు ఈ 1000ని ఇందులోకి స్టోర్ చేస్తాను. అప్పుడు ఏమైంది, ఇది దీనికి లింక్ అయింది. అర్థమవుతుందా. సో ఎల్స్ ఏంటి, ఇక్కడ సింపుల్గా టెంప్ ఆఫ్
ఎగైన్ ఇక్కడ టెంప్ అని నేమ్ తీసుకున్నాను కాబట్టి టెంప్ ఆఫ్ నెక్స్ట్. నెక్స్ట్ అంటే ఈ పార్ట్లో దీని యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తే సరిపోద్ది. టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్. సో అప్పుడు ఏమవుద్ది, ఫస్ట్ నోడ్ ఇప్పుడు కూడా మనకి హెడ్ నోడ్ అవుద్ది. ఇనిషియల్గా హెడ్ ఇక్కడ ఉంది, బట్ ఎప్పుడైతే ఇది కనెక్ట్ అయిందో హెడ్ టెంప్ అవుద్ది అండి. అర్థమైందా? అప్పుడు ఏమవుద్ది, హెడ్ ఈక్వల్స్ టు టెంప్. చాలా అంటే చాలా ఈజీ అండి, వెరీ ఈజీ. లిస్ట్లో ఎలాంటి నోడ్ లేనప్పుడు ఏంటి, మనం ఇన్సర్ట్ చేసే నోడే హెడ్ అవుతుంది, హెడ్ ఆఫ్ నెక్స్ట్ పార్ట్ నల్ అవుతుంది. ఒకవేళ ఇలా చాలా ఉన్నప్పుడు ఇన్సర్ట్ చేస్తామంటే దాని టెంప్ ఆఫ్ నెక్స్ట్లో ఈ హెడ్ అడ్రస్ని స్టోర్ చేస్తే సరిపోద్ది. హెడ్ ఈక్వల్స్ టు టెంప్. అర్థం కాకపోతే అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్షన్ ఎట్ బిగిన్. అర్థమవుతుందా? చాలా అంటే చాలా ఈజీ. కొంచెం బుర్ర పెట్టి మళ్ళీ ఒకవేళ వెనక్కి వెళ్ళి ఎగైన్ ఒక అడ్రస్ తీసుకుని నేమ్స్ మార్చి టెంప్ పొద్దులో న్యూ అని ఇచ్చి ఎగైన్ మార్చి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సర్షన్ ఎట్ ఎండ్. ఇన్సర్షన్ ఎట్ ఎండ్. ఇన్సర్షన్ ఎట్ ఎండ్ ఏంటి, ఈసారి నోడ్ని ఎండ్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎండ్లో ఎలా ఇన్సర్ట్ చేస్తానో ఒకసారి చూద్దాం క్లియర్గా. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక నోడ్ తీసుకున్నాను. అగైన్ నాకు 10 అనేది ఎగ్జాంపుల్ ఫెమిలియర్గా అయిపోయింది కాబట్టి ఐఎమ్ టేకింగ్ 10, 20, 30, 40. దీనికి అడ్రస్ ఇద్దాం. 500, 1000, 2000, 3000. సో 1000, 2000, 3000. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లిస్ట్. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక నోడ్ని ఇక్కడే రాస్తున్నాను. ఒక నోడ్ని ఇక్కడ, ఇది నథింగ్ బట్ టెంప్ అని నేమ్ తీసుకున్నాను. అగైన్ ఏ నేమ్ అనేది తీసుకొచ్చి ఐఎమ్ టేకింగ్ టెంప్ అని తీసుకున్నాను. సో కాసేపు పేరు వదిలేండి. సో ఇది డేటా పార్ట్, ఇది నెక్స్ట్ పార్ట్. సో మనకి ఏం తెలుసు, నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు కూడా నల్లే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ నోడ్ ఇదే కాబట్టి లాస్ట్ నోడ్లో మనకు నల్ల ఉంటుంది. టెంప్ ఆఫ్ డేటా పార్ట్లో ఐఎమ్ టేకింగ్ 50 అని తీసుకున్నాను. అగైన్ ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ నోడ్ని దీనికి కనెక్ట్ చేయాలి. సో మెయిన్ థింగ్ ఈ నోడ్ని దీనికి కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, సో స్టార్టింగ్ నోడ్ ఎప్పుడు కూడా హెడ్ నోడ్. అర్థమైందా? స్టార్టింగ్ నోడ్ ఇప్పుడు కూడా హెడ్ నోడ్. సో ప్రతి దానికి కూడా కండిషన్ చెక్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్ అయితే, ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్ అంటే దాని అర్థం ఏంటి, లిస్ట్లో ఎలాంటి నోడ్స్ లేనప్పుడు నువ్వు ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నావో హెడ్ ఈక్వల్స్ టు టెంప్, ఆ ఇన్సర్ట్ చేసే ఇందులో లిస్ట్లో ఎలాంటి లిస్టులు లేవు, ఇదే ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఇదే నీకు హెడ్ అయిపోతుంది డైరెక్ట్. సో అదే రాస్తున్నాను, హెడ్ ఈక్వల్స్ టు టెంప్. ఒకవేళ అది కానీ ఎడలా ఎల్స్ పార్ట్ అంటే ఇది లిస్ట్లో చాలా నోట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టీ అని తీసుకుంటున్నాను. టీ అని ఎందుకు తీసుకుంటున్నానంటే నాకు ఇక్కడ వరకు రావాలి, నాకు అది ఇక్కడ హెడ్ అని తీసుకున్నాను ఇనిషియల్గా. ఇక్కడ నేను టీ అని తీసుకున్నాను. ఏబిసి ఏ నేమ్ అయినా తీసుకొచ్చాను. ఎందుకు తీసుకుంటున్నానంటే ప్రతి నోడ్ కూడా ట్రావెల్స్ అవ్వాలి కాబట్టి నేను టీ అని తీసుకున్నాను. ఎందుకంటే నేను నోడ్ లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలి. బిగినింగ్ అంటే నేను ఏం తీసుకోలేదు, జస్ట్ సింపుల్గా కనెక్ట్ చేశాను. బట్ లాస్ట్ నోడ్ అంటే ఈ టీ అనేది ఇక్కడ వరకు ట్రావెల్ అవ్వాలి, అప్పుడు నేను దానికి కనెక్ట్ చేయగలను. అర్థమవుతుందా? సో అందుకే ఏం టేకింగ్ టీ అనే పాయింటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఎల్స్ పార్ట్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ రాసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఏం రాసుకున్నాను, టీ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. సో హెడ్ దగ్గర టీ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్. వైల్ లూప్ ఎందుకు వాడుతున్నాను చెప్తాను. వైల్ టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఏంటి టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్? టీ అంటే ఈ నోడ్, చూడండి టీ అంటే ఈ నోడ్, టీ ఆఫ్ నెక్స్ట్ అంటే ఈ పార్ట్, టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్. కండిషన్ ట్రూ. టీ ఆఫ్ నెక్స్ట్ ఎంత అయింది వాల్యూ 1000 అయింది. సో నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ కండిషన్ రాస్తాం. ఫస్ట్ కండిషన్ ఏం రాస్తాం, టీ ఈక్వల్స్ టు టీ ఆఫ్ నెక్స్ట్. ఏంటి దీని అర్థం ఏంటి, టీ ఈక్వల్స్ టు టీ ఆఫ్ నెక్స్ట్ అంటే చూడండి టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్. కండిషన్ ట్రూ కాబట్టి టీ ఈక్వల్స్ టు టీ ఆఫ్ నెక్స్ట్ అంటే 1000. సో టీ ఇక్కడికి వచ్చిందండి. గమనించరా ఈ లైన్ అర్థం. మళ్ళీ అగైన్ వైల్ లూప్ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా చెక్ చేస్తూనే ఉంటుంది. అగైన్ టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్, కండిషన్ ట్రూ, టీ ఈక్వల్స్ టు టీ ఆఫ్ నెక్స్ట్ అంటే ఇక్కడ 2000. అగైన్ టీ ఇక్కడికి వచ్చిందండి. అగైన్ టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్, టీ ఆఫ్ నెక్స్ట్ అంటే 3000, కండిషన్ ట్రూ, టీ ఈక్వల్స్ టు టీ ఆఫ్ నెక్స్ట్ అంటే ఇది. అగైన్ టీ కమ్స్ హియర్. అగైన్ ఇప్పుడు చెక్ చేయండి, టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్, టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్, కండిషన్ ఫాల్స్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ దీనికి ఒక అడ్రస్ ఇద్దాం. మనం ఐఎమ్ గివింగ్ దిస్ 4000 అని అడ్రస్ ఇచ్చాను. ఇప్పుడు సింపుల్గా ఈ అడ్రస్ని ఇందులో స్టోర్ చేస్తే, చూడండి ఈ అడ్రస్ని ఇందులో స్టోర్ చేస్తే ఇది కనెక్ట్ అవుతుంది. అర్థమైందా ఎందుకు టీ తీసుకున్నానో? టీ ప్రతి నోడు ట్రావర్స్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆగింది. సింపుల్గా ఏంటి, ఈ టెంప్ యొక్క అడ్రస్ని ఇందులో స్టోర్ చేస్తే
ఆ నోడ్ కనెక్ట్ అయినట్టు. దానికి ఏం చేస్తాం సింపుల్గా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కండిషన్ రాసి చూడండి. టీ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు టెంప్. టీ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు టెంప్. సో ఇంత ఈజీగా చూడండి. టీ ఆఫ్ నెక్స్ట్ అంటే ఈ పార్ట్, టెంప్ అంటే ఈ పార్ట్. సో ఇక్కడ దీని అడ్రస్ని స్టోర్ చేస్తాను అంటే 44,000 3000 అంటే ఈ నోడ్ దీనికి కనెక్ట్ అయిపోయిందండి. చూసారు ఎంత ఈజీ అది. సో ఇక్కడ నల్ పార్ట్ ఉంది టీ ఆఫ్ నెక్స్ట్లో, ఈ అడ్రస్ని నేను స్టోర్ చేశాను. సింపుల్గా ప్రతిదీ కూడా రాస్తున్నాను 33,000. సో అలా దిస్ ఈజ్ హౌ వి ఇన్సెట్ ఏ నోడ్ అట్ ఎండింగ్ పాయింట్. సో టీ అనేది తీసుకున్నాను, ఇక్కడ వరకు ఇటరేట్ చేశాను, టీ ఆఫ్ నెక్స్ట్లో దీని అడ్రస్ని స్టోర్ చేశాను. చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా కష్టంగా ఫీల్ అవుతారు కానీ చాలా అంటే చాలా ఈజీ. కొంచెం జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోద్ది. again ఇది అర్థమైందని అనుకుంటున్నాను ఇన్సెర్షన్ పార్ట్. నౌ కమింగ్ టు insertion at specific position. So insertion at specific position. సో ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేద్దాం. సో డయాగ్రామ్తో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నోట్స్ తీసుకుందాం ఫస్ట్ 10 20 సో 30 40. సో లాస్ట్ నోడ్ null. ఓకే, సో దీని అడ్రస్ ఇందులో స్టోర్ చేస్తాం 2000 3000 4000. ఇప్పుడేంటి ఇందాక స్టార్టింగ్లో ఇన్సర్ట్ చేసాం, ఎండింగ్లో ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనేమనుకుంటున్నానంటే ఈ థర్డ్ పొజిషన్ దగ్గర, ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ దగ్గర ఒక నోడ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అర్థమైందా? థర్డ్ పొజిషన్ దగ్గర ఒక నోడ్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను యూజర్ని అడుగుతున్నానండి. ఫస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూజర్ ఎంటర్ ఎట్ వాట్ పొజిషన్ డూ యూ వాంట్ ఇన్సర్ట్ ద నోడ్. సో పొజిషన్కి నేను పి అని తీసుకున్నాను. పి అంటే నథింగ్ బట్ పొజిషన్. యూజర్ని అడుగుతున్నాను. సో పి అని తీసుకున్నాను, లొకేషన్ ఈక్వల్స్ టు 0. ఎందుకు లొకేషన్ తీసుకున్నాను తర్వాత మాట్లాడతాం. ఓకే, దీంతో మనకు సంబంధం లేదు. అగైన్ స్టార్టింగ్ నోడ్ కాబట్టి హెడ్ ఇది అవుద్ది, గుర్తుపెట్టుకోండి. హెడ్ నోడ్ ఎప్పుడు స్టార్టింగ్ నోడ్ అవుద్ది. అండ్ మనకి ఇక్కడ ఏంటి ఫస్ట్ యూజర్ని అడుగుతున్నాం పొజిషన్, మన ఇక్కడ థర్డ్ పొజిషన్ దగ్గర కాబట్టి పి ఈక్వల్స్ టు 3. ఇది క్లియర్ కదా? ఫస్ట్ ఏం చేస్తాం, చెక్ చేస్తున్నాం. ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్. హెడ్ ఈక్వల్స్ టు నల్ అంటే అర్థం ఏంటి, లిస్ట్లో ఎలాంటి నోట్స్ లేవు. నువ్వు అప్పుడు ఏ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేస్తే ఎలిమెంట్ అసలు పొజిషనే లేదు, అసలు లిస్టే లేదు. సో అప్పుడు ఏమి ప్రింట్ చేస్తాం, సింపుల్గా ప్రింట్ఎఫ్, నేను జస్ట్ పిఎఫ్ అని రాస్తాను షార్ట్కట్లో, ప్రింట్ఎఫ్ నో సచ్ పొజిషన్. సింపులా? సో సింపుల్, నో సచ్ పొజిషన్. ఓకే, ఇప్పుడు ఎల్సిఫ్ చెక్ చేద్దాం. ఎల్సిఫ్ ఏంటి? ఎల్సిఫ్ అంటే సో దీని సైజ్ ఎంత అండి, 1 2 3 4. సైజ్ మొత్తం 4. సైజ్ ఈక్వల్స్ టు 4. ఎల్సిఫ్ పి ఈక్వల్స్ టు, పి ఈజ్ నథింగ్ బట్ పొజిషన్, పి ఈక్వల్స్ టు సైజ్ ప్లస్ 1. అంటే ఫిఫ్త్ పొజిషన్ దగ్గర నేను ఫిఫ్త్ పొజిషన్ దగ్గర ఇక్కడ ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయమన్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ లాస్టే కదా. లాస్ట్ అంటే అక్కడ ఏం చేస్తున్నాను, సింపుల్గా ఇన్సర్షన్ ఎట్ ఎండ్. సింపుల్గా ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఓకేనా? అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఉంది, ఇక్కడ జస్ట్ సింపుల్గా ఏం చేస్తున్నానంటే వాడు ఇక్కడ ఇన్సర్ట్ చేయమన్నాడు, పొజిషన్ ఏమి ఇచ్చాడు, ఫిఫ్త్ పొజిషన్ ఇచ్చాడు. ఆ ఫిఫ్త్ పొజిషన్ ఏంటి, లాస్ట్ పొజిషన్ కాబట్టి నేను సింపుల్గా ఏం చేస్తున్నాను, ఇన్సర్షన్ ఎట్ ఎండ్ ఈ ఫంక్షన్ని సింపుల్గా ఇక్కడ కాల్ చేస్తున్నాను. అర్థమవుతుందా? జస్ట్ చాలా జాగ్రత్తగా. ఒకవేళ ఎల్సిఫ్ పి గ్రేటర్ దాన్ సైజ్. పి గ్రేటర్ దాన్ సైజ్ అంటే ఏంటి, సింపుల్గా మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఎల్సిఫ్ పి గ్రేటర్ దాన్ సైజ్. ఎల్సిఫ్ పి గ్రేటర్ దాన్ సైజ్. సో దీని అర్థం ఏంటి, వాడు సిక్స్త్ పొజిషన్ దగ్గర ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయమన్నాడు. సిక్స్త్ పొజిషన్ అంటే అసలు సిక్స్త్ పొజిషనే లేదు కదా అందులో. సో అప్పుడు మనం ఏం ప్రింట్ చేస్తాం, నో సచ్ పొజిషన్. ఎందుకంటే మనకు ఇందులో ఉన్నాయి 4. ఫిఫ్త్ పొజిషన్ అంటే లాస్ట్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేయమన్నాడు. సిక్స్త్ పొజిషన్ అంటే నో మీనింగ్ కదా. అక్కడ సింపుల్గా ఏం చేస్తున్నారు, సింపుల్గా హియర్ ప్రింట్ఎఫ్ నో సచ్ పొజిషన్. అలాంటి పొజిషన్ అనేది లేదు, లిస్ట్లో 4 మాత్రమే ఉన్నాయి. ఫిఫ్త్ పొజిషన్ అంటే లాస్ట్ నోడ్ దగ్గర ఎంటర్ చేస్తున్నాం, బట్ సిక్స్త్ అన్నది ఎక్కడ లేదు. అర్థమవుతుందా? పి గ్రేటర్ దాన్ సైజ్, గుర్తుపెట్టుకోండి. సైజ్ ప్లస్ 1 ఇన్సర్టెడ్ అండ్ పి గ్రేటర్ దాన్ సైజ్.
అర్థమవుతుందా? నో సచ్ పొజిషన్. సో ఇప్పుడు ఇవన్నీ కాదు, నేను ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ కండిషన్ కాదు, ఈ కండిషన్ కాదు, ఈ కండిషన్ కాదు, ఎల్స్ పార్ట్కి వద్దాం. ఇప్పుడు ఏమవుతాం? ఎల్స్ పార్ట్ ఆ డయాగ్రామ్ చూపిస్తాను మీకు. ఎల్స్ పార్టే మెయిన్ మనకి, ఎల్స్ పార్ట్. సో ఎల్స్ పార్ట్లో ఫస్ట్ ఏం చేస్తాం? టెంప్ ఈక్వల్స్ టు క్రియేట్, అంటే దీనికి టెంప్ అని నేమ్ తీసుకున్నా, ఓకే. ఇక్కడ నేను దీనికి ఒక దీనికి ఒక అడ్రస్ ఇవ్వాలి కాబట్టి అగైన్ ఇక్కడ నేను డేటా పార్ట్ నార్మల్గా తీసుకుంటాను, ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఇలా టేకింగ్ 25, ఓకే. అడ్రస్ ఇనిషియల్గా ఇక్కడ నల్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈ నోట్ దేనికి కనెక్ట్ అయ్యలేదు కాబట్టి నల్, కాబట్టి నేను రాయట్లా. దీనికి ఒక అడ్రస్ ఇద్దాం 2500. అగైన్ నేను ఒక ర్యాండమ్గా ఇచ్చిన వాల్యూ ఇదే ఇవ్వాలని రూల్ అయితే ఏం లేదు. ఈ నోట్ని నేను జస్ట్ సింపుల్గా ఈ మధ్యలో ఇన్సర్ట్ చేయాలి, థర్డ్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి, ఓకే. సో ఫస్ట్ ఏంటి? టెంప్ అనే నోట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి? సింపుల్గా ఫస్ట్ టెంప్ ఆఫ్ డేటా తీసుకున్నాం. ఇప్పుడు ఈ హెడ్ దగ్గరే టీ అని తీసుకున్నాను, ప్రీవియస్ అని తీసుకున్నాను. ఎందుకు ఈ రెండు తీసుకున్నాను మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే మనం ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేస్తున్నాం. సో పొజిషన్ మనకు తెలియాలంటే ఆ ముందు నోడ్ యొక్క ప్రీవియస్ నోడ్ యొక్క పొజిషన్ కూడా మనకు తెలియాలి. సో అందుకు ప్రీవియస్ టీ అంటే ఏంటి? ఇటరేట్ అవ్వడానికి, ప్రతి నోడ్ కూడా ట్రావర్స్ అవ్వడానికి. సో ఆబ్వియస్గా టీ ప్రీవియస్ హెడ్ కూడా స్టార్టింగ్ నోడ్ దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు ఎల్స్ పార్ట్కి రండి. ఫస్ట్ ఏం చెక్ చేస్తామంటే జాగ్రత్తగా చూడండి, వైల్ ఇది చాలా వరకు కామన్ అండి. వైల్ టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్, టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్, టీ ఆఫ్ నెక్స్ట్, టీ అంటే ఇక్కడ ఉంది, ఓకే, టీ అంటే ఇక్కడ ఉంది, టీ ఆఫ్ నెక్స్ట్ అంటే ఈ పార్ట్, టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్, కండిషన్ ట్రూ. అప్పుడు ఏముంది ఇక్కడ? లొకేషన్ ప్లస్ ప్లస్ ఇఫ్ లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు పీ అయితే కనుక ఇమీడియట్లీ బ్రేక్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఈక్వల్స్ టు టీ ఆఫ్ నెక్స్ట్. అర్థమవుతుందా? ఇక్కడ వైల్ లూప్ కంప్లీట్ అయిపోయిందండి, వైల్ లూప్ కంప్లీట్ అయిపోయింది. అగైన్ ఇదేంటి, దీని అర్థం ఏంటో చెప్తాను ఇక్కడ. సో డయాగ్రామ్ ఇక్కడ రాస్తాను, అక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్టుంది. సో ఇది ఇక్కడ ఫోల్డ్ చేద్దాం, మనకి క్లియర్గా కనబడింది డయాగ్రామ్. సో ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు? ఇఫ్ లొకేషన్ ప్లస్ ప్లస్, ఇనిషియల్లీ లొకేషన్ మనం 0 అని తీసుకున్నాం, ఇక్కడ రాసాం కదా, లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాం. బట్ ఇప్పుడు లొకేషన్ ప్లస్ ప్లస్ అంటే లొకేషన్ ఫస్ట్ దగ్గరకు వచ్చిందండి, లొకేషన్ ప్లస్ ప్లస్. ఈ లైన్ అయిపోయిందా? ఈ లైన్ అయింది. ఇప్పుడు లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు పీ, మనం థర్డ్ పొజిషన్ దగ్గర ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని తీసుకున్నాం. థర్డ్ పొజిషన్ దగ్గర ఇక్కడ ఒక్క నిమిషం ఏమనుకోకండి, ఇక్కడ చిరాకు వచ్చేస్తుంది, ఇక్కడ రాద్దాం ఒక నిమిషం, క్లియర్గా ఉంటుంది మనకి. 2000 3000. సో ఇంకా లాస్ట్ ఇది రాయట్లేదు, జస్ట్ ఇవే రాస్తున్నాను. సో ఈ నోన్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది 25 2500. సో అడ్రస్ చేసేస్తున్నాను 1000 2000, ఇది 3000 ఇలా కనెక్ట్ అయి ఉంది. సో హెడ్ ఇదే, టీ ఇదే, ప్రీవియస్ ఇదే. సో కాసేపు పక్కన పెడదాం, చిరాకు వస్తుంది. సో వైల్ టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్, టీ ఆఫ్ నెక్స్ట్ అంటే ఈ పార్ట్, నాట్ ఈక్వల్స్ టు నల్, కండిషన్ ట్రూ, లొకేషన్ ప్లస్ ప్లస్, ఇనిషియల్గా లొకేషన్ 0 ఉంది, లొకేషన్ 1 దగ్గరకు వచ్చింది, ఓకే, లొకేషన్ ఫస్ట్ పొజిషన్ దగ్గర వచ్చింది. ఇఫ్ లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు పీ, మన పొజిషన్ ఏంటి? థర్డ్ పొజిషన్. సో పీ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో లొకేషన్ ఏంటి? 1 ఈక్వల్స్ టు 3, కండిషన్ ఫాల్స్. ఇక్కడ ఏం అవ్వలేదు, ప్రీవియస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. సో ప్రీవియస్ టీ దగ్గర ఉంది, టీ ఈక్వల్స్ టు టీ ఆఫ్ నెక్స్ట్. సో టీ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి? 2000. సో టీ అన్నది ఇక్కడికి వచ్చింది. అర్థమవుతుందా? అగైన్ కండిషన్ చెక్ చేయండి. వైల్ అంటే అంటిల్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ యు ఆర్ చెకింగ్. టీ ఆఫ్ నెక్స్ట్ 3000, కండిషన్ ట్రూ, లొకేషన్ ప్లస్ ప్లస్, లొకేషన్ ఇక్కడికి వచ్చింది. లొకేషన్ ఏమైంది అన్నప్పుడు 2 అయింది, లొకేషన్ 2 అయింది. గమనించారా? లొకేషన్ బికమ్స్ 2. అప్పుడు ఏమైంది? లొకేషన్ బికమ్స్ 2 కాబట్టి ఇక్కడ అగైన్ కండిషన్ చెక్ చేస్తున్నాం, కండిషన్ ఫాల్స్, ప్రీవియస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. సో ప్రీవియస్ ఇక్కడికి వచ్చింది, టీ ఈక్వల్స్ టు టీ ఆఫ్ నెక్స్ట్, టీ ఇక్కడికి వచ్చింది, ప్రీవియస్ ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? టీ ఇక్కడికి వచ్చింది, ప్రీవియస్ ఇక్కడ ఉంది, ఈ లైన్ రాస్తున్నాం. అగైన్ వైల్ టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్, టీ ఆఫ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్, కండిషన్ ట్రూ, లొకేషన్ ప్లస్ ప్లస్, లొకేషన్ ఈసారి ఇక్కడికి వచ్చింది, 3 ఈక్వల్స్ టు 3, కండిషన్ ట్రూ. ఇదంతా బ్రేక్ అయిపోద్దండి, ఇంక ఇదేం ఎగ్జిక్యూట్ అవ్వదు. దీనికి నెక్స్ట్ ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రీవియస్
ప్రీవియస్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు టెంప్. ఏంటి దీని అర్థం ఏంటి? ఇదేంటి నథింగ్ బట్ ప్రీవియస్ కదా. ఈ ప్రీవియస్ ఆఫ్ నెక్స్ట్ పార్ట్లో ఇదేంటి, మనం టెంప్ అని నేమ్ ఇచ్చాం కదా దీనికి. ఈ టెంప్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తే ఈ నోడ్ కనెక్ట్ అవుతుంది కదా, అర్థమవుతుందా? ఇక్కడ రాస్తాం కింద ప్రీవియస్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు టెంప్. సో ఇక్కడ చూడండి ఇది 20, టెంప్ యొక్క అడ్రస్ ఎంత 2500. సో సింపుల్గా ఇది టెంప్ 25. మరి ఇక్కడ టెంప్ ఆఫ్ నెక్స్ట్లో ఏమి ఉండాలండి? టెంప్ ఆఫ్ నెక్స్ట్లో ఈ అడ్రస్ స్టోర్ అయితే సరిపోద్ది కదా, 3000 ఇక్కడ స్టోర్ అవ్వాలి. సో టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు, సో చూడండి టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు టీ. సింపుల్గా దీని అడ్రస్ని దీంట్లో స్టోర్ చేస్తాను. ఇక్కడ మీకు 3034. దిస్ ఈజ్ హౌ వి ఇన్సెట్ ఏ నోడ్ అట్ బిగినింగ్. సో సింపుల్గా ఏం చేస్తున్నాను, ఇక్కడ దీన్ని 2500 అని ఇక్కడ మారుస్తున్నాను. అంటే ఇక్కడే పెట్టాను నేను డైరెక్ట్గా. సో అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ 2500 అని రాస్తే ఇది దీనికి కనెక్ట్ అవుద్ది. దీని అడ్రస్ 3000 అని ఇక్కడ రాస్తే ఇది దీనికి కనెక్ట్ అవుద్ది. దిస్ ఈజ్ హౌ వి ఇన్సెట్ ఏ నోడ్ అట్ స్పెసిఫిక్ పొజిషన్. అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం క్లమ్జీగా ఉన్నా, ఒకసారి వీడియో వెనక్కి పెట్టి చూసుకోండి. ఈ కండిషన్ మెయిన్, ఈ కండిషన్ మెయిన్. జస్ట్ టీ ప్రీవియస్ అని తీసుకుని అగైన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ప్రీవియస్ నుంచి తీసుకున్నా అంటే ఇక్కడ వరకు తీసుకొచ్చి దాని నోడ్ యొక్క అడ్రస్ని చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి మనం టెంప్ దగ్గర అడ్రస్ చేంజ్ చేయాలి, ప్రీవియస్ దగ్గర కూడా అడ్రస్ చేంజ్ చేయాలి. అంటే 2 నోడ్స్ దగ్గర అడ్రస్ చేంజ్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ ప్రీవియస్. అర్థమైందా లేదా కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ ఒకసారి వెనక్కి చూడండి అర్థం కాకపోతే చాలా వరకు. సో ఇది ఇన్సర్షన్ పార్ట్. డిలీషన్కి ఇంకొక పార్ట్లో చేస్తాను. ఇది లెంతీ, ఆబ్వియస్లీ ఒక 1/2 అవర్ వచ్చి ఉంటుంది. సో డిలీషన్ ఒక పార్ట్లో చెప్తాను. బట్ అర్థమైందో లేదో నాకు క్లియర్గా కింద కామెంట్లో పెట్టండి. సో చాలా వరకు అర్థమయ్యే విధంగానే చెప్పాను. అంటే ఇది కొంచెం ఎక్కించుకోవడానికి కొంచెం కష్టపడాలి. బట్ నేనేం చెప్తానంటే ఇలా ఒక డయాగ్రామ్ తీసుకొని, లైక్ ఇలా ఒక నోట్ తీసుకుని ట్రై చేయండి. ఆబ్వియస్గా మీకు ఎక్కేస్తే చాలా అంటే చాలా ఈజీ. హోప్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను.